శబ్దజ్యోతి సరస్వతి ఇద మందం తమః కృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతిరా సంసారం న దీప్యతే. ఇదమంధం తమః కృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతిరా సంసారం న దీప్యతే అని మహాకవి దండి వర్ణించారు. ముల్లోకములలో వ్యాపించిన అజ్ఞానాంధకారాన్ని రూపుమాపగల శబ్దజ్యోతి స్వరూపిణియగు వాగ్దేవత అనూహ్య రీతిలో ఈ జగత్తులో ఆవిర్భవించకపోయి ఉంటే సమస్త మానవ జాతి ఎంతటి దుస్థితిలో ఉండేదో ఊహింపశక్యము కాదు. ఈ వాక్యశక్తి వల్లనే సమస్త జంతువులలో మానవుడు అధికుడయ్యాడు. ఆ శబ్దజ్యోతినే ఆధ్యాత్మికవేత్తలు సరస్వతిగా కీర్తించారు. ఆ శబ్దజ్యోతి ఈ జగత్తులో అవతరించిన శుభదినమే మాఘశుక్ల పంచమి. దీనినే వసంత పంచమి అంటారు. ఒక రకంగా చూస్తే పుట్టినరోజు పండుగ సరస్వతీదేవికి అని చెప్పవచ్చు. సరస్వతి అనే పేరుకు మేదినీ కోశంలో జల ప్రాధాన్యయే సరస్వతి. ఈ పదమునకు సూచింపబడింది. సరస్వతీదేవి 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి దేవతా రూపం, రెండవది నదీ రూపం. ఒక్క సరస్వతీ దేవతకి మాత్రమే 2 రూపాలు ఉంటాయి. దేవీ భాగవతంలో మాఘశుక్ల పంచమిని సరస్వతీదేవి అవతార దినంగా వర్ణించడం జరిగింది. మాఘశుక్ల పంచమ్యాం విద్యారంభం దినే విజయ పూర్వే హిని సమయం కృత్వా తత్రాహ్న సంయతః శుచిః. దీన్ని వసంత పంచమిగా కీర్తించారు. విద్యారంభమునకు విశేష తిథి అయిన ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయటం చాలా మంచిది. జ్యోతిష శాస్త్రంలో విద్యారంభమునకు సుముహూర్తంగా ఈ వసంత పంచమి చెప్పబడింది. ఈరోజు మొదట గణపతిని పూజించి అటుపై శారదా స్వరూపిణిని లేఖిని కూడా పూజించాలి. శారదా తిలకం అనే గ్రంథంలో తెల్లని పుష్పాలతో సరస్వతీదేవిని పూజించాలని వివరించారు. ఈ వసంత పంచమి రోజునే వ్యాస భగవానుడు గోదావరి తీరంలో సరస్వతిని సాక్షాత్కరింపజేసుకుని ఆ తల్లి ఆజ్ఞపై సైకతమూర్తి రూపంలో సరస్వతిని ప్రతిష్ఠింపజేసి వేద విభాగం చేసి వ్యాస భగవానునిగా వేదవ్యాసునిగా ప్రసిద్ధి పొందినట్లు పురాణ కథనం. ఆ క్షేత్రమే బాసర. అది వ్యాసపురిగా ప్రసిద్ధమైంది. అందుకే వసంత పంచమి వేడుకలు బాసర క్షేత్రంలో అద్భుతంగా ఆవిర్భావ దినోత్సవంగా జరుగుతాయి. ఈ ఛానల్ చూసిన కూడా సబ్స్క్రైబ్ చేయండి.